తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం. చిట్యాల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఇప్పుడు అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. భక్తికి భద్రతకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో అసలు ఏం జరుగుతోంది? చిట్యాల గ్రామంలో బొడ్రాయి స్థలం చుట్టూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తన్నీరు మధు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విచారణ అధికారి ఎంపీడీఓ వేణుమాధవ్, సర్పంచ్ ఈదురు బుచ్చమ్మ, యాకయ్య క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, వివాదం వద్దు, ఎక్కడ ప్రతిష్ఠిద్దామని అధికారి అడిగితే గ్రామస్తులంతా ఏకంగా ప్రధాన రహదారి మధ్యలోనే స్థలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు గ్రామంలో బొడ్రాయి వేయడానికి అనుకూలమైన స్థలాలు ఇంకా 3-4 చోట్ల ఉన్నా కూడా కావాలని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మెయిన్ రోడ్ మధ్యలోనే ఎందుకు పట్టుబడుతున్నారో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్ఎండ్బి, పోలీస్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరని ఎంపీడీఓ గ్రామ ప్రజల ద్వారా స్పష్టం చేసినా అవేవీ లెక్క చేయకుండా గ్రామ ప్రజలు ప్రతిష్టకు సిద్ధమవుతున్నారు. భారీ వాహనాలు తిరిగే ఆ రోడ్డు మధ్యలో నిర్మాణం చేపడితే అధికారులు అనుమతిస్తారా? గ్రామస్తుల సెంటిమెంట్ గెలుస్తుందా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా? చిట్యాల బొడ్రాయి పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. నిరంతరం ప్రజాపక్షం, వార్తల్లో నికార్సైన నిజం. మా తెలుగు వార్త హెచ్డి చూస్తూనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.